అలాంటి పాపి ఈ యజ్ఞశాలలో ఎలా ప్రవేశించగలడు? అర్వవసు ఇది కేవలం అసత్యమని కోపంతో చెప్పిన ఎవరో వాటిని వినక రాజాజ్ఞ పైన అతన్ని నీచుడిగా చూసి యజ్ఞశాల నుంచి బయటికి గెంటివేశారు. అర్వవోస్ తనకేమీ తెలియదని పలుమార్లు వారందరితో మొరపెట్టుకున్నాడు. నా అన్న పరవశుడే ఈ పాపకార్యాన్ని చేసినవాడు, అయినా అది గొప్ప పొరపాటే. అతడి నిమిత్తం నేను ప్రాయశ్చిత్త కర్మలు చేసి అతని పాపం నుంచి రక్షించానని చెప్పాడు. దీంతో వినేవారికి మరింత అనుమానం పెరిగింది. తాను చేసిన ప్రాయశ్చిత్త కర్మ నిమిత్తం తన నిమిత్తం కాదనేది ఎవరూ నమ్మక తాను చేసిన ఇతర పాపాలకు తోడు అమాయకుడైన నన్నకు పాపం అంటగడుతున్నాడని నిందించారు. పవిత్రుడైన అర్వవసు ఈ ప్రకారం ఘోరమైన నేరం చేసిన వాడని, దీనికి తోడు అసత్యవాది అని జనులతో నిందించినందున ఈ ప్రపంచంలో న్యాయం దొరకదని నిశ్చయించి అడవులకు పోయి తపస్సు చేయడం ప్రారంభించాడు. దేవతలు దయ చూపి ఆయనకి దర్శనమిచ్చి, ఓ ఈ పవిత్రాత్ముడా, నీవు కోరుకునే వరం ఏమిటి అని అడిగారు. దీర్ఘాలోచన పరుడై ఉండి గొప్ప తపస్సును కూడా చేసినందున తన అన్న పాపాల క్రూరత్వం నశించిపోవాలని అర్వవసు మనసులోనే కోరాడు. దేవతలు అలాగే వరమిచ్చారు. ఈ కథలో మసుడు ధర్మరాజుకు రైభ్యుడి ఆశ్రమ సమీప స్థలంలో ఇలా చెప్పాడు: ఓ పాండవులారా, ఈ నదిలో స్నానం ఆచరించి మీ పాపాలను ఇంద్రియ దుర్గుణాలను పోగొట్టుకోండి. అర్వవసువు పరవవసువు ఒక గొప్ప జ్ఞాని కుమారులు. తండ్రి పాదాల వద్దనే విద్యనభ్యసించి వారు విద్వాంసులయ్యారు. కానీ చదువుకోవడం వేరు, పవిత్రులు అవ్వడం వేరు. మంచి చేయడను చెడును పారుద్రోవడం చెయ్యాలంటే మంచి చెడు తారతమ్యం ఎరగాల్సి ఉంటుంది. ఈ తారతమ్యం జ్ఞానం అనేది ఒక హృదయంలో ఇంకిపోయి తాను చేసే ప్రతి కార్యంలోనూ ఉపయోగపడుతుండాలి. అలాంటి పరిస్థితిలోనూ అది పవిత్రత అవుతుంది. చదివి నేర్చిందంతా మనసులో బాగా కుక్కి దాన్ని అర్థం చేసుకోనప్పుడు అది పవిత్రత ఇవ్వజాలదు. మనం ధరించే దుస్తులు మన శరీర భాగం ఎలా కావో అలాగే వివేకంలోని చదువు కూడా దుస్తుల్లో దాంబెక్కడమే.